హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడే మనకు టీజీఐసెట్ 2024కి సంబంధించిన అఫీషియల్గా మనకు సెకండ్ ఫేజ్కు స్లాట్ బుకింగ్ అనేది ఓపెన్ అయ్యాయి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ వీళ్ళు మా వెబ్సైట్లో మెన్షన్ చేసినట్టు ఓసీ బీసీ వాళ్ళకేమో 1200, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 600. ఫస్ట్ ఫేజ్లో ఫీ పే చేసిన వాళ్ళకి మనకు సెకండ్ ఫేజ్కి ఫీ పే చేయడం అవసరం లేదు. డైరెక్ట్ కింద షో అవైలబుల్ స్లాట్స్ అని చూపిస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ ఫస్ట్ ఫేజ్లో మనకు ఫీ అనేది పే చేయకపోతే మనకి ఇక్కడ పే ఫీ అని చూపిస్తుంది. ఫస్ట్ మనం పే ప్రాసెసింగ్ ఫీజ్ అనేది చేయాలి. సో అలా చేసినాక ఇక్కడ మన లాగిన్ క్రెడెన్షియల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో లాగిన్ క్రెడెన్షియల్కి వస్తే మనం ఫస్ట్ ఇక్కడ మన హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ ఐడి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటివి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలాంటివి ఇచ్చినాక మనకు లాగిన్ అని టైప్ చేస్తే మనకు తర్వాత కింద క్యాప్చా కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత క్యాప్చా ఎంటర్ చేసినాక మనకు లాగిన్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ మనకు ఇక్కడ లాగిన్ అనేది చేశాక ఇక్కడ స్లాట్ బుకింగ్ ఎలా అయ్యాలో చూద్దాం ఒకసారి. సో అంతకన్నా ముందు నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ మనకు స్క్రీన్ మీద చూపించేటట్టు మనకి ఇక్కడ 95% ఆఫ్ పీపుల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఓన్లీ 5% పీపుల్ మనకి సబ్స్క్రైబ్ చేస్తున్నారు. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే, నాకు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఇంకొంచెం ఎక్కువ రీచ్ వచ్చి నేను ఇంకొంచెం మంచి వీడియోలు చేయగలుగుతా. సో మనకు తర్వాత ఇక్కడ లాగిన్ అయినాక మనకు డైరెక్ట్ ఇక్కడ కేటగిరీ ఆఫ్ ది స్టూడెంట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ ఓన్లీ ఆల్ కేటగిరీ ఉంది. ఎందుకంటే మనకు ఫస్ట్ ఫేజ్లోనే ఎన్సీసీ, స్పోర్ట్స్ ఇలా మిగతా స్పెషల్ కేటగిరీ వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయిపోయింది. సో ఇక్కడ నేను ఒక ర్యాండమ్ జేఎన్జీపీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ చూపిస్తే మనకి ఇక్కడ 21కు ఉన్న స్లాట్స్ అనేవి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో 21 మీద క్లిక్ చేస్తే మనకున్న ఇక్కడ స్లాట్స్ అన్నీ అది చూపిస్తుంది. సో అలా చూపించినాక అంటే మనకు డే మొత్తంలో ఎన్ని స్లాట్స్ ఉన్నాయో ఇక్కడ లిస్ట్ అవుట్ చేసి చూపిస్తున్నారు. సో మనం ఇక్కడ ఏదో ఒక స్లాట్ క్లిక్ చేస్తే సపోజ్ ఇక్కడ మనం 2 లేకపోతే 232 అని ఇక్కడ ఒక ఏదైనా స్లాట్ క్లిక్ చేస్తే మనకు కింద ఇట్లా అవైలబుల్ మనకు అది అయిపోయాక సెలెక్టెడ్ స్లాట్స్ అని ఇక్కడ మనకు టైమింగ్ చూపించి తర్వాత డూ యూ విష్ టు కంటిన్యూ ఆల్ కేటగిరీ స్లాట్ అంటే మనకు మీరు కేటగిరీ స్లాట్ మీది ఎస్ అని మనం అంటే ఆల్ కేటగిరీ స్లాట్లో మీరు కంటిన్యూ అవ్వడానికి ఓకేనా అని అడుగుతుంది. సో ఇక్కడ మనం ఎస్ అని క్లిక్ చేస్తే మనకు ఎస్ అని క్లిక్ చేయడానికన్నా ముందు మనకు కామన్గా ఉన్న ఈ హెచ్సిఎల్ వెరిఫికేషన్ సెంటర్స్ ఏంటో చూద్దాము. సో మనకు ప్రీవియస్గా ఉన్న హెచ్సిఎల్ సెంటర్సే మ్యాక్సిమం ఉన్నాయి. సో నేను పేర్లు చెప్తా చూడండి. ఒకటి వచ్చేసి మనకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజు జేఎన్జీపీ రామంతపూర్, అది ఎప్పటి నుండో ఉంది. సో తర్వాత మనకు డిస్టిక్ వైజ్ ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజెస్ అనేవి ఇచ్చారు. సో అది చూసుకుంటే ఫస్ట్ మనకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజు బెల్లంపల్లి, మంచిర్యాల్, తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజు బాగ్లింగంపల్లి, తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిఎంఆర్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కరీంనగర్, తర్వాత గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ ఇన్ మారేడుపల్లి, తర్వాత రామంతపూర్, తర్వాత జేఎన్టీయు, తర్వాత జేఎన్టీయు కూకట్పల్లి, తర్వాత మనకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజు మాసప్ ట్యాంక్. అలాగే ఇలా పోయినసారి ఉన్న చాలా వరకు హెచ్సిఎల్ సెంటర్సే మనకు ఉన్నాయి. సో కొత్త హెచ్సిఎల్ సెంటర్స్ ఏం మారలేదు. మనకు ఇంకొని చూసుకుంటే నల్గొండ, నిజామాబాద్, అలాగే హైదరాబాద్లో ఇంకొకటి పాలిటెక్నిక్ జూ పార్క్ దగ్గర, తర్వాత ఖమ్మం, తర్వాత మాసప్ ట్యాంక్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్, తర్వాత గవర్నమెంట్ పాలిటెక్నిక్ వరంగల్ డిస్టిక్. సో ఇలా మనకు అన్ని ప్రీవియస్ హెచ్సిఎల్ సెంటర్సే. సో మీరు ఇక్కడ స్లాట్ బుక్ చేసుకోవాలి. సో ఈ మనకు ఇక్కడ సర్టిఫికేట్ అది హెచ్సిఎల్ సెంటర్స్ అయిపోయాక మనం ఇక్కడ కిందికి వచ్చి ఇక్కడ స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ స్లాట్ బుక్ చేస్తే మనకి హెచ్సిఎల్ ఇక్కడ మనకు ఇది అవైలబుల్ స్లాట్స్ ఉన్నాయి, టైం మనకు డేట్ అనేది చూపిస్తుంది. తర్వాత ఇక్కడ నేను క్లిక్ చేసి ఇక్కడ ఎస్ అని టైప్ చేశాక నాకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు ఒక వెరిఫికేషన్ అంటే మనకు కన్ఫర్మేషన్ అనేది అయింది. ఇక్కడ హాల్ టికెట్ నెంబరు, టైము, ఏ లొకేషన్ అనేది అయింది. సో ఈ వీడియో మీరు అంటే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అనేవి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆప్షన్స్ అనేవి చూపిస్తాయి. సో ఈ వీడియో చూసి
మీరు తప్పకుండా సెకండ్ ఫేజ్కి ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెండింగ్ ఉందో వాళ్ళు